వాళ్ళ తెలివితేటలతో అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టేసిన బేభత్సకారుల్ని బడా బాండ్ బాబుల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎలాంటి పరిస్థితిలోనైనా గానీ మన పనుడుతనం పీక్స్ లోనే ఉంటది, పిచ్చెక్కించేస్తుంటది. వాడుకోవాలయా, పరిస్థితుల్ని ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలయా. ఎప్పుడు నేర్చుకుంటారయ్యా? మరి బాబాయ్ ఏరియాలో నీళ్ల కరువు ఉన్నట్టుంది, ఇంకా కంగారుగా ఇలా గానిస్తున్నాడు. సూపర్ అయ్యా నువ్వు, కానీ కానీ పొంగిపోవాలి. ఈ రోజు బస్ స్టాండ్ లో బస్సు కోసం వెయిట్ చేయడం చూసుంటారు గానీ ఇక్కడ అంకుల్ అవడో గానీ బస్ స్టాండ్ ని బాత్రూమ్ చేసి పారేశాడు. మళ్ళీ మామూలు బాతు కాదు, షవర్ బాతే. ఎవడు రాయిడరే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఆడి తింగరతనం వల్ల ఆడికే బొక్కబడితే పెద్దగా ఏమనిపించదు, కానీ ఒకటి తింగరతనం వల్ల ఇంకొకటి బొక్కబడితేనే చాలా బాగోదు. ఇక ఫోన్ లోనే లీనమైపోయి ఫోన్ చూసుకుంటూ అక్కడ స్టూల్ ఉందనుకుని గబాలన కూర్చున్నాడు, అధ్వానం చేసేసాడు. నార్మల్ గా పర్ఫ్యూమ్ శాంపుల్ స్మెల్ కోసం ఒకసారి 2 సార్లు స్ప్రే చేస్తారు. అయితే ఇక్కడ ఈ అన్న అదే పనిగా అదరగొట్టేస్తున్నాడు. అన్నయ్య వారం చూస్తుంటే ఖచ్చితంగా కొనడానికి అయితే వచ్చినట్టు లేదు, కొట్టుకోవడానికి వచ్చినట్టే ఉంది. మరి రోజు పొద్దున్నే వచ్చి ఇలా చేసి వెళ్తాడో ఏమో. ఖర్చు తగ్గించడానికి కోటి విద్యలు. అసలు ఏమలో వదలట్లేదుగా, యుద్ధం చేసినట్టు కొడుతున్నాడు ఏంటో. అన్న పొద్దున్నే పద్ధతిగా పని చేసుకుంటున్నాడు, అయితే ఆ పద్ధతి ముసుగులో పెద్ద పొరపాటే చేశాడు. ఎక్కే ముందు అది ఆగుద్దా లేదా అని చూసుకోవాలి కదయ్యా వెంకట్రావ. ఇప్పుడు మొత్తానికి ఆగమైపోయింది. కొన్నిసార్లు కొంతమంది అనుకుని చేస్తారో అనుకోకుండా చేస్తారో గానీ పర్ఫెక్ట్ టైమింగ్ లో చేస్తారు, పగిలిపోయేలా చేస్తారు. ఇక్కడ ఈ సర్వర్ బాబు లాగా ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం నీట్ గా క్లీన్ చేస్తున్నారనమాట. గ్లాస్ దగ్గర కూడా తొడవడానికి దానిపైన కుస్తీ పట్టారు, సర్వం శాంతం చేసేశారు. ఏముంది లేక కొడుకో. దరిద్రాన్ని మెళ్ళో దండలా వేసుకుని తిరగడం అంటే ఇలా ఏది ముట్టుకున్నా మసైపోవడమే. జనరల్ గా వర్షాలు పడి బాగా వరదలైనప్పుడు ఇలా బోట్లు వేసుకుని తిరగడం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఈడవడో చూడండి, మాస్ ఏకంగా జెట్ బోట్ వేసుకొచ్చి జెట్ స్పీడ్ లో తిరిగేస్తున్నాడు. ఇక్కడ చూడండి, డెలివరీకి రెడీ అయిన గ్యాస్ సిలిండర్స్ అన్ని ఇప్పుడు డైరెక్ట్ గా డోర్ డెలివరీ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఎవడో చూడండి, మహాపనిమంతుడు జోరు వానలో జాయిగా పెయింట్ వేసుకుంటున్నాడు. అయ్యా అయ్యా సూపర్ అయ్యా నువ్వు. ఇదిరా చిల్లవడం అంటే. అసలు దేనికి ఫికర్లే, దిగులనే మాటలే. ఏది మునిగినా ఏది పోయినా బిందాస్ అన్నట్టుకున్నాడు ఈయన. క్రేజీ అయ్యా. ఇక్కడ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా చూపంతా ఫోన్ మీద పెట్టేసి అడుగులేసాడు, అర్థంగా మునిగిపోయాడు. ఏం బాబు చూసుకుని నడవాలిగా. ఆతృత ఎక్కువ ఆగమైపోవడం ఏంటంటే ఇక్కడ ఈ ఆగం బాబును చూస్తే అర్థమైపోద్ది. అది తెరుచుకునేదాకా ఆగలేక తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు, తెల్లమొహం వేసాడు. ఏంలా ఇంకా పాపం ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు పిల్లగాడు. ఏం బాబు తీరిందా సరదా? ఇక్కడ ఈ అంకుల్ సూపర్ పవర్ చూస్తే సల్లగా నోరు తెరవాల్సిందే ఎవరైనా. లిచ్చిన మీద నుంచున్న ఈయన ఆశ్చర్యంగా గాల్లో నడుస్తున్నాడు అనుకుంటాం గాని యాంగిల్ మార్చి కేర్ఫుల్ గా చూస్తే షాక్ అయ్యారా? బుర్ర పాడి ఇల్యూషన్ ఇదైతే. మీరు లిచ్చిన మీదే ఉన్నాడు అనుకున్నారు కదా, కళ్యాణ మండపమే మునిగిపోయింది. అంత మాత్రాన పెళ్లి ఆపేస్తారా, పెళ్లికి రావడం ఆపేస్తారా? సరే ఒకవేళ ఆపేసినా ముఖ్యంగా ఇది మాత్రం ఆగదు మాస్. మరి అడ్డంగా మునిగిపోయిన టైంలో ఏదందైతే దాన్ని పట్టుకుని పైకి లాగడమే. నీకు పుణ్యం ఉంటది కూసంతా లిఫ్ట్ అయ్యా అని జేసీబీని షేర్ ఆటో చేసేశారు. తప్పదు మరి, ఇంకా తొండంలో దండిగా పోవడమే. ఇక్కడ ఈ బిల్డింగ్ ని చూస్తే ఏమనిపిస్తుంది, ఏదో అట్టమొక్కలా ఉంది కదా, ఏదో ఒక పొడుగాటి గోడలా కనిపిస్తుంది. ఇలా కాదు గానీ కెమెరా తిప్పి చూస్తే ఆ కట్టినోడి క్రియేషన్ కనిపిస్తుంది. క్రేజీ స్ట్రక్చర్ వేసాడు కదా. నార్మల్ సీజన్స్ లో బైక్లు కార్లు వెళ్ళడానికి గేట్లు తెరుస్తారు, అయితే వర్షాకాలంలో ఇలా నీళ్లు బయటికి పోవడానికి గేట్లు తెరుస్తారు. మీకు తెలిసిన ఇలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ పక్షి చూడండి, చూడడానికి ఇలా కనిపిస్తుందా ఇది, కానీ దీని తిండి చూస్తే షాక్ అయిపోతారు. చూడండి, వాటికన్నా పెద్దగా ఉన్న చేపల్ని అలవోకగా మింగేస్తాయి ఇవి. ఇంటి మొత్తానికి వచ్చేసరికి ఒక్క దెబ్బకి గుడుకు మనిపించేస్తున్నాయి ఇవి. ఇక్కడ ఈ అమ్మాయి స్వాగ్ అయితే మామూలుగా ఉండదు, మడతట్టేస్తుందంతే. పోనీటైల్ వేసే గ్యాప్ లో గోలాపి గోల పెట్టించేసిందంతే. ఇక్కడ ఈ కుర్రోళ్ళు ముగ్గురు కలిసి జర భద్రంగా ఫ్రిడ్జ్ ని లోపల తీసుకుపోతున్నారు. అయితే వీళ్ళు కండబలంతో ఎత్తుకుపోతున్నారు గానీ బుద్ధి బలాన్ని బోర్లా కొట్టించేశారు, గ్లాసు బద్దలు కొట్టేశారు. చూసుకోవాలిగా నాయన, తెల్లారినట్టే ఉంది పనుడుతనం. ఇక్కడ ఈ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఈ న్యూస్ రిపోర్టర్ మంచి ఊపు మీద న్యూస్ రిపోర్ట్ చేసుకుంటూ పోతుంది, అలానే మాట్లాడుకుంటూ బయటికి పోయింది. కెమెరామ్యాన్ లోపలే ఉండిపోయాడు, డోర్లు క్లోజ్ అయిపోయి సమాప్తం. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మునిగిపోయిన రోడ్డులో కారు పోతే చాలు, ఈయన షాప్ మునిగిపోతుంది. మళ్ళా చూశాడు ఇంకేం చేస్తాడు, వచ్చే పోయే కార్ల పైన నీళ్ల దాడికి దిగాడు. అయ్యో, అసలు ఆ సిచ్యువేషన్ లో కూడా ఈవిడ డెడికేషన్ చూడండి, అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా చేస్తుంది. సునామీ వచ్చి కొట్టుకుపోయినా గానీ లైవ్ మాత్రం ఆపను అన్న రీతిలో ఉంది ఈవిడ. ఇక్కడ చూడండి, తల లేని ఉంటే ఇదేందిరా తల లేకుండా ఎలా బతికేస్తుంది, ఎలా తిరిగేస్తుంది అని ఆశ్చర్యపోయే లోపే అది టర్న్ అయ్యి తల పట్టుకునేలా చేసింది. ఇక్కడ వీళ్ళ టాలెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రాంగ్ ప్రొఫెషన్ లో ఉన్నారయ్యా మీరు అనాల్సిందే. చూడండి,
hit the club and turn the shoot to a freak show. Look through the peephole, everybody geek yo. Need to get go with an extremely deep. See 6 midgets that be fire juggling. సేఫ్టీ కోసం గేట్లు పెడితే ఈ ముసలి మొహంది ఏం చేస్తుందో చూడండి. మరి దీనికి ఎన్ని తెలివితేటలు ల్యాండ్ నుండి వచ్చినాయో ఏందో. ఇక్కడ గేట్లు తెరిచే విధానం, తెరుచుకునే విధానం చూడడానికి సూపర్ గా ఉంటుంది చూడండి. అప్పుడప్పుడు మన టాలెంట్ ని చూసి మనమే ఆశ్చర్యపోవడం అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అనుకోకుండా బట్టి అవాక్ అయిపోయింది అక్క. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని రియలైజ్ అయ్యేది మాత్రం ఇలా ఇంచులో తప్పించుకున్నప్పుడే. కొంతమంది డ్రైవర్ల టాలెంట్ కి అయితే దేవుడు అనాల్సిందే. అంటే ఇంకా వాళ్ళ వెహికల్ లో అలా ఇలా కాదు, పట్టినంత వరకు కాదు పట్టించి మరీ కుక్కేయడమే. ఎంతమంది ఉన్నారా, ఇంకా వస్తూనే ఉన్నారు. షాపింగ్ కని వచ్చి సామాన్లు బద్దలు కొడుతున్నారు. సూపర్. ఇక్కడ ఈయన చూడండి, పెట్రోల్ బంక్ కు వచ్చి కారు పక్కన ఆపి బాటిల్లో పెట్రోల్ పట్టుకుంటున్నాడు. అయితే కారు కదులుతున్నది కూడా గమనించుకోవట్లే. అసలు అది మొత్తానికి వెళ్ళిపోతున్నా గానీ ఈయన చూసుకోవట్లేదు పాపం. ఇంకా పెట్రోల్ పట్టుకోవడం అయింది, తిరిగి చూస్తే ఏది కాలేదు, ఇంకా ఉంది కారు. మొత్తానికి అసాంకి పోతేను. ఎన్నో టాలెంట్లు చూస్తుంటారు కానీ ఈ టాలెంట్ తో మాత్రం మోత బుట్టించేశారని చెప్పొచ్చు. ఆ దూకడం ఏంట్రా బాబు, అల్లరి అల్లరి కింద ఉంది వ్యవహారం. డిస్కో డాన్స్ కావాలని వేయడం కాదు, పరిస్థితులు ఏపిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. మనోడు ఎక్స్ట్రాలు చూస్తే మన రేమంచు ప్రదేశాల్లో ఉన్నాడు అనుకుంటాం. మరి కట్ చేస్తే ఎవరు నువ్వు రారా, బయటికి రారా. మీరెప్పుడు చూడని మైండ్ బెండ్ చేసే బీభత్సాన్ని ఇప్పుడు చూడండి. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. బయట ఎలా అయినా ఉండని, వర్షం వచ్చి పొంగిపోని, వణుకు బుట్టిన వాకింగ్ కి వెళ్లాల్సిందే, వర్షంలో తడవాల్సిందే. పాపం అది అనుకుంటది వాకింగ్ అని చెప్పి స్విమ్మింగ్ కి తీసుకొచ్చేవేందక్క అని. ముందు చూడగానే ఏదో లారీ వస్తుంది అనుకుంటారు గానీ మెల్లగా చూస్తే అర్థమవుతుంది కంటైనరే కొట్టుకొచ్చేసిందని. ఓరి నాయనో, ఈడెవుడ్రా నాయన. ఆ వరదల్లో స్నానం ఏందిరా వెర్రి కాకపోతేను. ఎవర్రా మీరంతా అంటే అంతకు ముందు ఇది రైల్వే ట్రాక్, ఇప్పుడు కింద నేలంతా కొట్టుకుపోయి బ్రిడ్జ్ అయిందనమాట. వరద ప్రభావం ఓ రేంజ్ లో ఉండడం అంటే ఇదే మరి. ట్రాకే లేచిపోయింది. ఇక్కడ ఈ క్రేన్ డ్రైవర్ పనోడుతనం అయితే ప్యూర్ హార్ట్ టచింగ్ అనే చెప్పాలి. భారీ వరదల్లో కొట్టుకొస్తున్న ఈ ఆవుని చాలా చాకచక్యంగా కాపాడాడు. శబాష్ అనిపించుకున్నాడు. యాంగ్రీ బర్డ్స్ లో ఇలా లబ్బర్ కేసు లాగొదిలితే ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లిపోవడం చూసాం. అలాంటి వ్యవహారాన్ని రియల్ లైఫ్ లో చేసేస్తున్నాడు ఇక్కడ ఈ మహానుభావుడు. యువతల నుంచి లాగొదిలితే అవతల పడాలంతే. ఇదేంది ఈ బైక్ యాడ్ నుండి వచ్చింది రో. పైన ఎవడో లేకుండానే దూసుకొచ్చింది. పాపం ఆ షాప్ ఓడిని బెదరేసింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.